పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు ముగ్గురు నియామకానికి కాంగ్రెస్ కసరత్తు. జిల్లా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆధారంగా ఏఐసిసి చీఫ్ తో సీఎం రేవంత్ డిస్కషన్. రాహుల్ గాంధీతో చర్చించాక ఫైనల్. తొందరలోనే పిసిసి చీఫ్ నుంచి ప్రకటన. జగ్గారెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు. ఓసీ ఎస్సీ ఎస్టీ నేతలకు అవకాశం. త్వరలోనే ముగ్గురు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. పిసిసి చీఫ్ పదవి బీసీకి ఇచ్చినందున వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఓసీ ఎస్సీ ఎస్టీకి చెందిన నేతలకు అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం ఈ విషయంపై ఏఐసిసికి చీఫ్ ఖార్గేతో చర్చించినట్టు టాక్. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తోనూ డిస్కస్ చేశారని, త్వరలో రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఇప్పుడు అన్ని పాచికలు విఫలమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు పాచిక విఫలమైంది ఎమ్మెల్యేలను గుంజడంలో. అదేవిధంగా హైడ్రాను ప్రయోగించిండ్లు, విఫలమైంది. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ను ప్రయోగించిండ్లు, విఫలమైంది. రుణమాఫీని ప్రయోగించిండ్లు, విఫలమైంది. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తానంటే ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ అని తీసుకుంటానట. ఈ ముగ్గురిని కూడా మళ్ళీ ఇందులో కూడా ఒక ఓసీ ఉంటాడట. అంటే ఒక రెడ్డినో ఇంకొకరు ఉంటారు. ఈ ముగ్గురు ఒక ఓసీ బీసీ ప్రెసిడెంట్ ఆయన. ఓసీ ఆట, ఎస్సీ ఆట, ఎస్టీ ఆట. ఇప్పుడు ఈ డ్రామా అయిందంటే ఇప్పుడు ఈ ఎస్సీలకు 4,000 రూపాయల వృద్ధాప్య పింఛన్ రావాలి కదా, ఇవి మర్చిపోవాలి. ఎస్టీలో ఉన్న వృద్ధులకు కూడా రావాలి కదా, ఇది మర్చిపోవాలి. వీళ్ళలో ఎవరైనా రైతులు ఉంటే 7,500 రూపాయలు రావాలి, అది మర్చిపోవాలి. వీళ్ళలో ఉంటే రావాలి, మర్చిపోవాలి. సేమ్ ఇప్పుడు 418 హామీలను అందరు మర్చిపోవడానికి ఇక సూచనలా ఎస్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండు. మీ లీడర్కే వచ్చింది అంటే చూడు మిమ్మల్ని మీకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాం కాంగ్రెస్లో. ఇప్పుడు దీంట్లో లింగులింగం అంటూ ఒక్కనికి వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తే 70-80 లక్షల మంది ఉన్న ఎస్సీలకు ఏమొస్తుంది? చేతికి బొచ్చొస్తుంది. 1.5 కోటి మంది ఉన్న బీసీలకు ఏమొస్తుంది? ఇప్పుడు బీసీ ప్రెసిడెంట్ అయితే బొచ్చొస్తుంది చేతికి. ఎస్టీలో ఒక 30 లక్షల మంది దాకా ఉన్నారు, వాళ్ళకేమొస్తుంది? బొచ్చొస్తుంది చేతికి. బొచ్చలో మేము అడుకోవాలి, మీరు సీట్ల మీద కూర్చోవాలి. సార్ మా లీడర్లే కాదురా మీరు, మరి మాకు ఇస్తలేరు అంటే మా కుతికలు మా పీకలు వాళ్ళ చేతులు ఉన్నాయి, వాళ్ళు చెప్పినట్టు అర్థం కానీ మీరు అడిగింది మేమేందుకు ఇస్తాంరా అంటారు. ఇది మీ పార్టీకి చెంచలుగా ఏర్పరచుకోవడానికి, మీరు చెప్పినట్టు ఈ ఎస్సీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేయడానికి, ఈ ఎస్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేయడానికి, ఈ ఇద్దరు కలిసి ఈ ఓసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినట్టు చేయడానికి, ఇవి వేరవేసి 418 హామీలు మంటలు కలిపి, 6 గ్యారంటీలు గంగల కలిపి, మొన్న రుణమాఫీ మూసీ నదిలో కలిపి, ఈ డ్రామాలా. ఇక హైడ్రా అయిపోయింది, ఇప్పుడు ఈ కొత్త వేసుకున్నాం. ముందట వేసాం ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు పడితే మాకు వచ్చేది ఏమున్నది? ముష్టి. మాకు కావాల్సింది 6 గ్యారంటీలు, 418 హామీలు, అభివృద్ధి. ఇది కదా. చూడండి, కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఒక తేడా ఏంటంటే, కేసీఆర్ ఏమో ప్రజలలోకి రాకుండా ప్రగతి భవన్లో కూర్చొని సక్రమంగా ఎవరికి ఏం కావాలని ఇచ్చుకుంటా పోయిండు. ఆయన ప్రజలకు అందుబాటులో లేకుండా ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి ఏం చెప్తానంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడు, కానీ ఒక్కడి ఇత్తలేడు. ఇటు చూశారు కంటే ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చే అనే కాడికి ఉన్నది. ఆఖరికి వినాయకుల కాడికి పోయిన ముఖ్యమంత్రిని చూసినా అనేవాళ్ళన్నా. వినాయక చవితి మంటపాల కాడికి పోయి ముఖ్యమంత్రి స్పీచ్లు ఇచ్చిన దాఖలాలు ఎప్పుడైనా దేశంలో ఉంటే చూడు. అంటే ఏంటంటే నేను మీ మధ్యనే ఉంటానా అని ఒక ఫీలింగ్ అనిపిస్తాను. ఆ ఫీలింగ్ తోటి హామీలు నెరవేర్చలేడు, అభివృద్ధి ఆగిపోయింది. నువ్వు మా మధ్య ఉండాలి, మాకు రావాల్సినవి ఇవ్వాలి, గప్పుడే నీకు విలువ.